హే బలవంత్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 14 నిమిషాలు. ఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా 20 ఫిబ్రవరి 2026 అంటే ఫిబ్రవరి 20 2026న ఈ సినిమా విడుదలైంది. సో ఈ సినిమాలో నటినట్లు నవరస రాయ నరేష్ విజయకృష్ణ, తర్వాత సుహాస్ పోగబాగోలు, శివాని నాగరం, తర్వాత వెన్నెల కిషోరు, అజయ్ ఘోష్, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ తదితరులు ఈ సినిమాలో నటినట్టు వర్గం. గోపి అచ్చర డైరెక్టర్ రైటర్ అయినటువంటి సినిమాకి బి నరేంద్ర రెడ్డి నిర్మాత కాగా, వివేక్ సాగర్ సంగీతం, మయి రెడ్డి పండుగల సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషధం ఎడిటింగ్, ఏ రామ్ కుమార్ ప్రొడక్షన్ డిజైనింగ్. ఇంకా ఈ సినిమా విశేషాలకు వస్తే కథా కథనాలు ఏంటి అంటే చాలా సింపుల్ అయిన కథ. నరేష్ విజయ్ నరేష్ అద్భుతమైన పాత్ర. ఇది రాజేంద్ర ప్రసాద్ చేస్తే బాగుండేమో అని అనిపించింది, కానీ అతను కూడా అద్భుతంగా చేశాడు. నరేష్ కూడా ఏం తక్కువ చేయలేదు. సో సుహాసు అసలు మనిషి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ పెద్ద గ్లామర్ కూడా లేకుండా ఉన్నా కూడా టాలెంట్ ఉంటే పైకి వస్తారు అనడానికి డ్యాన్స్ బాగా చేస్తాడు ఈ అబ్బాయి. సో అలాంటి ఉదాహరణ అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ లాంటి సినిమాలు, తర్వాత కలర్ ఫోటో లాంటి సినిమాలు, తర్వాత రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలు చేసినటువంటి ఈ అబ్బాయి ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాడు. బాగా చేశాడు ఇతను. సో ఓవరాల్గా ఏంటంటే శివాని నగరం కూడా సరిపోయింది, కానీ క్యారెక్టర్ శివాని నగరం హీరోయిన్ క్యారెక్టర్ డల్ ఉంది. కథలో మంచి ఇంపార్టెన్స్ ఉన్నా కూడా ఎందుకో సరిగ్గా వాడుకోలేదు హీరోయిన్ పాత్రని. ఓవరాల్గా ఏంటంటే చాలా గొప్పటి ఫ్యామిలీ తనది అని బాబుమోహన్ మన్మరాలైనటువంటి శివాని నగరం అనుకుంటుంటుంది. ఈమె ఫాదర్ ఏమొచ్చేసి ఈయన హర్షవర్ధన్ పెద్ద పొలిటీషియన్. ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేని దించాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అతను అజయ్ ఘోష్. సో ముందు ఒక ప్లేసు తన యొక్క ప్లేసు తనకున్నటువంటి లార్జ్ ప్లేస్ని అమ్మేద్దామని ప్రయాణం చేసి అతని దగ్గరికి వెళ్తాడు. అతని సెంటిమెంట్స్ని బాగా నమ్ముతుంటాడు అజయ్ ఘోష్. సో ఏదైనా తేడా వస్తే మాత్రం వాళ్ళని మక్కిళ్ళు ఇరుగదీస్తుంటాడు. కానీ తన తండ్రి చేసే బిజినెస్ ఏంటో తెలియక అడ్డం పడ్డటువంటి నరేష్ తండ్రి అడ్డం పడితే తీరా అతను చేసేది బ్రోతలోజ్ అని తెలుసుకొని ఎంతో బాధపడతాడు సుహాసు. సో ఆయన ఎప్పుడు డాడీ అని పిలువాడు అతను. సో ఎంతో బాధపడ్డ తర్వాత తన పుట్టుక గురించి తెలిసి నరేష్ ఎంత మంచివాడనే తర్వాత తెలుస్తుంది. ఎవరో విటుడు వచ్చేసి ఆ వేశ్యాగృహంలో పిల్లల్ని వదిలిపోతే ఆ పిల్లాడే ఈ అబ్బాయి. సో అన్నపూర్ణ నరేష్ని పెంచుకుంటుంది అలాగా. సో నరేష్ ఆ రకంగా వచ్చినటువంటి వ్యక్తి. అంటే నరేష్ తండ్రి ఒక వ్యభిచారుడు. సో ఆ అన్నపూర్ణకు పుట్టిన కొడుకు కాదు. అయితే అట్లాగా సుహాసు కూడా ఎక్కడో పెరిగినటువంటి పిల్లాడిని తీసుకొచ్చి పెంచుకొని ఎంతో బాగా చూసుకుంటాడు. బాగా చూసుకున్న తర్వాత అతను తండ్రిగా పిలవకపోతే ఇంత మంచి తండ్రి నాకు దొరికాడు, ఇతనికి మంచి తండ్రి దొరకాలని దేవునికి మొక్కున్నాను అంటాడు క్లైమాక్స్లో. సో తండ్రి కొడుకుల అనుబంధం మీద ఎక్కువ ఇది చేశారు. హీరోయిన్ ఏమో తన ఫ్యామిలీ చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ, చాలా గొప్ప ఫ్యామిలీ అని చెప్పుకుంటే తీరా తిరగబడి వైశ్యాల దగ్గరకు వచ్చే వ్యక్తి బాబుమోహన్ అక్కడికి వచ్చి చచ్చిపోతాడు. వెన్నెల కిషోర్దేమో మధ్యలో ఈ ఒక విటుడి క్యారెక్టరు. ఆ విటుడిని డాక్టర్లు అని చేపించే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి మనల్ని. శివాని నగరంని అక్కడికి వచ్చినప్పుడు ఇదంతా నేచర్ క్యూర్ అని చెప్పి వేషాలందరినీ కూడా నేచర్ క్యూర్ వ్యక్తులుగా చూపించేటప్పుడు వాళ్ళ బాణీలు అవిని సంతోషం కలిగజేస్తాయి. అన్నపూర్ణ మన రొటీన్ క్యారెక్టరే. ఆమె ఏ సినిమాలో కూడా ఒకే రకమైన ఎక్స్ప్రెషన్, ఒకే రకమైన నటన చూపిస్తూ ఉంటుంది. ఇందులో కూడా అదే మోనాట్ అని సినిమా. వెన్నెల కిషోర్దే కొంచెం ఆకట్టుకునే కథ. అతనిది డిఫరెంట్గా ఉంది క్యారెక్టరు. అతను పెళ్లి చేసుకుంటా ఉంటాడు ఒక వేష్యని, తండ్రిని ఒప్పించమంటాడు. అజయ్ ఘోష్ కుమారుడు. అయితే విజయ్ నరేష్ కృష్ణ నటన చాలా బాగుంటుంది. సో లాస్ట్కు ఈ ఒక ఎస్ఐ వచ్చి ఈయనను వాళ్ళ నాన్నని పొగిడితే ఎందుకంటే అతను కూడా ఒక వేశ్యాగృహంలో పెరిగినటువంటి వ్యక్తి. సో ఇలా నేను ఈ లాడ్జ్లోంచి పెరిగాను అంటాడు. ఆ లాస్ట్కు తనకి ఆ దురప్రాయమైనటువంటి దానికి వాళ్ళందరూ కూడా ఆ వేశ్యలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. మొత్తానికి తన యొక్క ఆలోచన తప్పు అని అనుకోవడం, ఆ రైట్ చేయడానికి వచ్చినటువంటి హర్షవర్ధన్కి మీ కూతురు కూడా ఇక్కడే ఉంది అని చెప్పడం, ప్రతిపక్షం వాళ్ళతోటి ఏ రకంగా ఉంటుంది, పొలిటికల్గా ఏ రకంగా ఎత్తుగడలు ఉంటాయి, అవన్నీ కూడా తమాషాగా చెప్పే ప్రయత్నం చేసి లాస్ట్కు ఆ శవం మిస్ అయిపోతుంది. ఆ మిషన్ శవాన్ని వెన్నెల కిషోర్ తీసుకోవడం అన్నది హాస్యాస్పదంగా ఉంటుంది. మగ మనిషి ఆడ మనిషి కూడా తెలియకుండా ఎట్లా తీసుకెళ్ళాడు, అది లాజిక్లెస్గా ఉంటుంది. సరే పోనీ ఏదో కామెడీ కోసం లాజికల్ వెతుక్కోకూడదు అనుకుంటే నవ్వుకునేటువంటి ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ కథనే ఉంది ఈ సినిమాలో. సో ఓవరాల్గా నవ్వుకునేటువంటి సబ్జెక్టు. సో మొత్తానికి ఏంటంటే హే బలవంత్ అంటే బలవంత్ లాడ్జ్ పేరు. హే బలవంత్ అయ్యో హే రామా అన్నట్టుగా హే బలవంత్ అనే అర్థంతో ఈ సినిమా పేరు ఇచ్చారు. సో సుహాసు పెద్ద బడ్జెట్లు కావు కాబట్టి
ఇంతవరకు ఈ లాడ్జ్ మీద అడల్ట్ కంటెంట్ మీద రక్షించేటువంటి ఆ లాడ్జ్‌ని ఏ రకంగా రక్షించుకుంటాడు, దాని ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అంతకుముందు దీని మీద వేరే వాళ్ళు ఏ రకంగా నెగెటివ్‌గా దాన్ని బంద్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. సో, లాస్ట్‌కి ఏ బలవంతు ఏ రకంగా తను చేసిన తప్పని తన తండ్రిని అర్థం చేసుకొని సుహాస్ ఏ రకంగా ఇది చేసుకుంటాడనేది పెర్ఫార్మన్స్‌ల మీద ముఖ్యంగా నరేష్ అందరికన్నా బాగా చేశాడు. తర్వాత సుహాసు, తర్వాత శివాని నగరం కూడా ఉన్న పాత్రలో బాగా సమర్థవంతంగా చేసిన తర్వాత వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్‌లు కూడా రాణించారు వాళ్ళ వాళ్ళ పాత్రల్లో. అన్నపూర్ణమ్మ, సుదర్శన్ రొటీన్ క్యారెక్టర్‌లతో వచ్చారు. సుదర్శన్ క్యారెక్టర్ బాగుంది. పెద్ద పరిధి ఉంది. సో, ఓవరాల్‌గా ఏంటంటే అవతల ఒక విలన్ బ్యాచ్‌ని పెట్టి మళ్ళీ దానికి అజయ్ ఘోష్‌ని కలిపి ఫైట్స్ అవి కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేసి మొత్తానికి 'సుహాస్' సినిమాలో కూడా ఒక డిఫరెంట్ సినిమాగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు 'ఏ బలవంతు'. నవ్వుకోవడానికి లాజిక్‌లు వెతుక్కోకుండా కాసేపు టైమ్ పాస్ కోసం బావుంటుంది. 'బాబుమోహన్' చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దొరికింది. అతిథి పాత్ర అయినా కూడా మంచి పాత్ర ఇచ్చారు. చాలా చేశాడు. అతను ఉన్నంతలో చాలా చేశాడు. అతను వేషలోలుడుగా చూపిస్తారు. సో, ఆ విషయం అతనిది తెలుసుకున్న తర్వాత 'హర్షవర్ధన్' పెట్టే ఎక్స్‌ప్రెషన్స్ కూడా బావుంటాయి. సో, అతను పొలిటికల్ కెరియర్‌కి ఇబ్బంది కాకుండా ఏ రకంగా మొత్తానికి ఆపారు, నరేష్‌ని ఆ తర్వాత సంబంధం కోసం వీళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఏ రకంగా ఉన్నారు, అది మన బొమ్మరిల్లు టైప్‌లో వీళ్ళింట్లో కొన్ని రోజులు ఉండడం అదంతా కూడా కామెడీకి చేసేటువంటి ప్రహసనాలు నవ్విస్తాయి మనల్ని. ఓవరాల్‌గా లాడ్జ్‌కి రైడ్ కోసం వెళ్ళిన అతను ఏ రకంగా కామ్ అయిపోతాడు, తన తాత గురించి తెలిసిన తర్వాత ఆ మనమరాలు ఏ రకంగా స్పందించింది అనేది చూపిస్తూ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని మళ్ళీ అనకంటూ సుదర్శన్ చెప్పేటువంటి అవన్నీ కూడా నవ్విస్తాయి. అట్లాగే వెన్నెల కిషోర్ ఇందాక డాక్టర్‌గా చూపించేటువంటి అవి సన్నివేశాలన్నీ కూడా ఫుల్ కామెడీగా ఉంటాయి. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగా పేలడంతో సినిమా మనకు రంజుగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా 'ఏ బలవంత్' సినిమా ఒక మధ్య రకం సినిమాగా చెప్పవచ్చు. అద్భుతమైన సినిమా అని చెప్పలేం, తీసి పారేసే సినిమా అని చెప్పలేం, పర్వాలేదనే రకంలో ఉన్న సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. సో, బడ్జెట్ తక్కువే కాబట్టి పెట్టిన పెట్టుబడిని లాక్కునేటువంటి సామర్థ్యము, నవ్వులు ఉన్నటువంటి సినిమానే 'హే బలవంత్'. పర్వాలేదనిపించినటువంటి నిర్మాణ విలువలతో మంచి నటీనటులతో పర్ఫార్మెన్స్‌తో ముఖ్యంగా 'సుహాస్' పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో, 'శివాని నగరం' కూడా అట్రాక్టివ్‌గా ఉండడంతో ఈ సినిమా వరకు నరేష్ అదే నవరసరాయ విజయ్ కృష్ణ నరేష్ మాత్రము ఈ సినిమాకి ఆయుపట్టుగా నిలిచి తన యొక్క పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. రాజేంద్ర ప్రసాద్‌ని గుర్తుకు తీసుకొచ్చాడు చాలా సన్నివేశాల్లో. అంత సమర్థవంతంగా నటించాడు. సో, ఓవరాల్‌గా గోపి అచ్చర డైరెక్టర్‌గా, రైటర్‌గా సక్సెస్ అయినట్టే. సో, ఇదండి ఈ సినిమా రివ్యూ. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. హే బలవంత్ అంటే మనం రెగ్యులర్‌గా చెప్పే హే బలవంత్‌గా మనం చెప్తున్నాం. మనం ఎప్పుడూ చెప్పుకునే జై హింద్.